ప్రకాశం జిల్లా మార్కాపురంలో వైసీపీ మహిళా నాయకురాలు శ్యామల పర్యటించారు. రాయవరంలో ఆగిపోయిన మెడికల్ కాలేజీని వెలుగొండ ప్రాజెక్టు గొట్టిపడియ డ్యాం వద్ద నిర్మించిన ఇంటేక్ వెల్ ట్యాంకులు పరిశీలించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో నిర్మించిన మెడికల్ కాలేజీలను ప్రైవేటు సంస్థలకు అప్పగించడం ఏంటని ప్రశ్నించారు. ప్రభుత్వమే మెడికల్ కాలేజీని తిరిగి ప్రారంభించి కొనసాగించాలని డిమాండ్ చేశారు. అలాగే వెలుగొండ ప్రాజెక్టు గొట్టిపడియ డ్యాం వద్ద వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇంటేక్ వెల్ ట్యాంక్ పనులు పూర్తి చేయాలన్నారు. ఈ ప్రకాశం జిల్లా అధ్యక్షులు బుచ్చపల్లి శివప్రసాద్ రెడ్డి అన్నకి, అలాగే రీజనల్ కోఆర్డినేటర్ కారుమూరు నాగేశ్వరరావు గారికి, జిల్లా చైర్పర్సన్ బుచ్చపల్లి వెంకయ్యమ్మ గారికి, మార్కాపురం ఇన్ఛార్జ్ అన్న రాంబాబు గారికి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడికి వచ్చి ఈ పెద్ద చెరువు చిన్న చెరువుల రిజర్వాయర్ యొక్క పరిస్థితి చూసిన తర్వాత ఒక విషయం అర్థమైంది. అంటే 2023 ప్రాంతంలో అప్పటి మార్కాపురం ఎమ్మెల్యే నాగార్జున రెడ్డి గారు ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా విచ్చేసి ఇక్కడ శంకుస్థాపన చేయడం జరిగింది ఈ రిజర్వాయర్కి. ఈ రోజున ఆయన చేసినటువంటి శంకుస్థాపన తాలూకా శిలాఫలకం కూడా ఇక్కడ పగలగొట్టేశారు ఎలాగో సరే. కానీ ఆయన ఎంతో మంచి ఆలోచనతో 750 ఎకరాల్లో 0.22 టీఎంసీల నీటి కెపాసిటీతో, అంటే మొత్తము 53 లక్షల కోట్ల వ్యయంతో ఇంత పెద్ద ప్రాజెక్ట్ ఆయన చేపడితే చుట్టుపక్కల గ్రామాలన్నిటికీ, చుట్టుపక్కల పంచాయతీలన్నిటికీ కూడా మంచినీరు అందించాలి అని ఆ ఆశయాన్ని కూడా మీరు చంపేశారు ఈ రోజున. ముందుగా ఈ ప్రకాశం జిల్లా అధ్యక్షుడు